హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ గవర్నమెంట్ వెబ్సైట్లో రిలీజ్ చేసినటువంటి మాక్ టెస్ట్లలో పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రీవియస్గా కండక్ట్ చేసిన టెట్కి జరగబోయే టెట్కి మధ్య డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేబీ ఇప్పుడు జరిగే టెట్ టఫ్ అయితే ఉండవచ్చు. సో ఒకసారి ఈ బిట్స్ చూడండి. వీడియోని ఎండ్ వరకు చూసి మీ ప్రిపరేషన్ని చేంజ్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉంది. ఇంకా 10 డేస్ ఉంది. ఇందులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఈ 10 డేస్లో మీరు ఆ టాపిక్స్ కవర్ చేసుకున్నట్లయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథుని పుత్రులు. ఈ వాక్యంలోని సమాసం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేది ఆప్షన్ 3 బహుపద ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ 1, వ్యాకరణ పరిభాషలో వీటికి వృద్ధులు అని పేరు. వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అని వేటిని పిలుస్తారు అంటే ఆప్షన్ 1 ఐ, ఔ. నెక్స్ట్ 1, ఒక పాదంలో గురువులు లఘువులు సమానంగా ఉండే వృత్తపద్యం. ఫ్రెండ్స్, ఇక్కడ చంపకమాలలో వచ్చేటువంటి గణాలు ఏమి అంటే నజ, భజ, జజర. ఉత్పలమాలలో వచ్చే గణాలు భరణ, బబరవ. శార్దూలంలో వచ్చే గణాలు మసజసతగా. మత్తేబంలో వచ్చేటువంటి గణాలు సబరణమయవ. వాక్యంలో సబరణమయవ అనే గణాలు గుర్తించినప్పుడు గురువులు లఘువులు అనేవి సమానంగా ఉంటాయి. సో ఒక పాదంలో గురువులు లఘువులు సమానంగా ఉండే వృత్తపద్యము ఆప్షన్ 4 మత్తేబం. నెక్స్ట్ 1, క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. పై పద్యం దీని గురించి చర్చిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి పద్యము అనేది పుత్రులు లేకపోవడాన్ని గురించి చర్చిస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ 1, శేషసాయికి మొక్కు శిరము శిరము. ఈ పాదంలోని అలంకారం. ఆన్సర్ ఆప్షన్ 1 లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగినటువంటి హల్లుల జంట వెంటనే రావడము. సో ఇక్కడ శిరము శిరము అనే దానిలో అర్థభేదం లేదు కానీ తాత్పర్య భేదం అయితే ఉంది. సో అందుకనే ఇది లాటానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ 1, మా ప్రయత్నం పాఠంలోని ఇతివృత్తం. మా ప్రయత్నం పాఠంలోని ఇతివృత్తం ఆప్షన్ 2 మహిళా సాధికారత. నెక్స్ట్ 1, ధృత ప్రకృతికాలు అనగా ఆన్సర్ ఆప్షన్ 4 నకారం అంతంగా ఉన్న పదాలను ధృత ప్రకృతికాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 1, మేనా ప్లస్ అత్త ఈక్వల్ టు మేనత్త మేనయత్త అని 2 రూపాలు వస్తాయి. ఇక్కడ సంధి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 2 బహుళం. నెక్స్ట్ 1, క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. శ్రీకాళహస్తీశ్వర శతకకర్త ఎవరు? శ్రీకాళహస్తీశ్వర శతకకర్త ఆప్షన్ 4 దూర్జటి. నెక్స్ట్ 1, పొలాల నన్ని హలాల దున్ని. గీత గీసిన పదబంధంలోని స్వరసంధి ఏది? పొలాల నన్ని. దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే పొలాలను ప్లస్ అన్ని. ఇక్కడ నూలో ఊ ఉంది, అటు సైడు ఆ అంటే అచ్చు. ఉత్తునకు అచ్చు పరమైతే వచ్చేటువంటి సంధి ఉత్వ సంధి. ఈ ఉత్వ సంధినే ఉకార సంధి అని కూడా చెప్తాం కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, కట్టెదువ వైకుంఠము కానాచైన కొండ. గీత గీసిన భాగంలో ఉన్న సంధి కట్టెదుట. దీన్ని మనం కరు ప్లస్ ఎదుట అని విడదీస్తాము. ఇది ఏ సంధి అవుతుంది అంటే ఆప్షన్ 3 ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ 1, ఏ దేశమేగిన గేయ రచయిత. ఏ దేశమేగిన అనే గేయాన్ని రచించినది ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ 1,
గోర్కీ కథలు వీరి రచన. గోర్కీ కథలు రచించినది ఎవరు అంటే ఆప్షన్ 4 వింజమూరి శివరామారావు. నెక్స్ట్ 1 కాలధర్మం చెందడం. జాతీయాన్ని ఈ అర్థంలో వాడుతారు. కాలధర్మం చెందడం అంటే మృతి చెందడం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడం నయం అని అన్నది ఎవరు? నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడం నయం అని అన్నది ఆప్షన్ 2 మారీచుడు. నెక్స్ట్ 1 క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. మొట్టమొదటిసారి కావ్యం రాసింది వాల్మీకి మహర్షి. మనకు తెలిసినంత వరకు విమర్శక సూత్రాన్ని చెప్పింది కూడా ఆయనే. మొదటిగా ఏదో పిట్ట చచ్చిపోయింది, ఎవరో బాణం పెట్టి కొట్టారు, పిట్ట చచ్చిపోయింది అనేది ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. ఈ శ్లోకం ఏమిటి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అప్రయత్నంగా పుట్టింది అది. ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఆ శ్లోకాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. ప్రపంచ సాహిత్యంలో మొదటి విమర్శ సూత్రం ఈ శ్లోకంలో ఉంది. మొట్టమొదటి విమర్శక సూత్రం చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వాల్మీకి మహర్షి. నెక్స్ట్ 1 నిత్యము అనే పదానికి వికృతి. నిత్యము అనేది ప్రకృతి, దీనికి వికృతి పదం ఆప్షన్ 1 నిచ్చలు. నిత్యము నిచ్చలు. నెక్స్ట్ 1 క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. శ్లోకం పుట్టుటకు కారణం. శ్లోకం పుట్టుటకు కారణం ఆప్షన్ 2 పక్షి చనిపోవడం. నెక్స్ట్ 1 అంబోధి పదానికి పర్యాయపదాలు. అంబోధి పదానికి పర్యాయపదాలు ఆప్షన్ 3 సముద్రము, కడలి. నెక్స్ట్ 1 కపోత వృద్ధము ఏ సమాసము? ఫ్రెండ్స్, ఇక్కడ వృద్ధము అనేది విశేషణము. విశేషణం అనేది ఉత్తర పదంగా ఉంది. సో కపోతము అనేది పూర్వపదంగా ఉంది, వృద్ధము అనేది ఉత్తర పదం అవుతుంది. సో విశేషణం ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 కపీంద్రుడు, కవీంద్రుడు కూడా గీత గీసిన పదబంధాలలోని సంధి ఏది? కపీంద్రుడు, కవీంద్రుడు, దీన్ని మనం కపి ప్లస్ ఇంద్రుడు, నెక్స్ట్ కవి ప్లస్ ఇంద్రుడుగా విడదీస్తాము. ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1 గరిమెళ్ళ సత్యనారాయణ రచించిన గేయం ఏది? గరిమెళ్ళ సత్యనారాయణ రచించిన గేయం ఆప్షన్ 3 మా కొద్ది తెల్ల దొరతనము. నెక్స్ట్ 1 చెప్పులోని రాయి చెవిలోని జోరీగా ఈ వాక్యంలోని విభక్తి. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. ఇక్కడ లోని అనేటువంటి ప్రత్యయం ఉంది. కిన్ కున్ యొక్క లోన్ లోపల, కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేటువంటి ప్రత్యయాలు షష్ఠి విభక్తికి చెందినవి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 షష్ఠి విభక్తి. నెక్స్ట్ 1 పున్నామ నరకం నుండి రక్షించువారు వ్యుత్పత్తార్థం ఏమిటి? పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 రూపక సమాసాన్ని ఇలా కూడా పిలుస్తారు. రూపక సమాసానికి మరొక పేరు ఆప్షన్ 2 అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ 1 రయము అంటే అర్థం. రయము అంటే అర్థము వేగం. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 మా ఊళ్ళో చెరువు సముద్రమంతా ఉంటుంది. ఇందులో అలంకారం. మా ఊళ్ళో చెరువు సముద్రమంతా ఉంటుంది అంటే గోరంతటి విషయాన్ని ఇక్కడ కొండంత చేసి చెప్తున్నారు కాబట్టి ఇది ఆప్షన్ 3 అతిశయోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదులను ఉన్నది ఉన్నట్లు చెప్తే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. నెక్స్ట్ 1 లేఖను ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఇది ఏ వాక్యం? ఇది ప్రశ్న కాబట్టి ఆప్షన్ 3 ప్రశ్నార్థక వాక్యం అవుతుంది.
నెక్స్ట్ 1 కింది వానిలో కచిక పదం ఏది? కచిక పదం అంటే ఎటువైపు నుంచి చదివినా కూడా ఒకే పదం రావడం. సో ఇందులో కచిక పదం ఆప్షన్ 4 పులుపు. నెక్స్ట్ 1 తింటే, చేస్తే మొదలైన క్రియలు ఇచ్చే అర్థం ఏమిటి? ఫ్రెండ్స్ ఇక్కడ చివరిగా తే అనేటువంటి ప్రత్యయం వచ్చింది. సో ఇటువంటి వాక్యం ఏది అంటే ఆప్షన్ 1 ఛేదార్థకం. శత్రార్థకం అంటే వర్తమాన కాలిక అసమాపక క్రియ. ఇందులో తు, చు అనేటువంటి ప్రత్యయాలు వస్తాయి. క్వార్థం అంటే భూతకాలిక అసమాపక క్రియ. ఇక్కడ తిని, వచ్చి అంటే ఈ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.